హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్ @lohi అండ్ దిస్ ఈజ్ లోహిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మొన్న 5 బ్లౌజెస్ కటింగ్ చేశాను కదా, అదే కస్టమర్ బ్లౌజెస్ అన్నమాట. ఇవి లైనింగ్ బ్లౌజెస్. సో ఈ కస్టమర్ అయితే మోడల్స్ అన్నవి నెక్స్ మనకు నచ్చే విధంగా అంత హెవీగా కాకుండా పెట్టమన్నారనమాట. అందుకోసమని నేను 2 బ్లౌజెస్ ఒకేసారి 2 నెక్స్ అంటే డిఫరెంట్ నెక్స్, ఒకటి వచ్చేసి పాట్ నెక్, ఇంకోటి కట్ వర్క్. ఈ 2 బ్లౌజెస్ కూడా కటింగ్ అన్నది ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. అండ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఒక సైడ్ చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది. సో ఇక్కడ నేను 9 ఇంచెస్కి మార్క్ చేశాను. సో పైన కిందన 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. హైట్ అయితే 13.5 అయితే వచ్చింది. సో 13.5కి 1 ఇంచ్ యాడ్ చేసి 14.5కి అయితే మార్క్ చేశాను అనమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. సో మిగతా మార్కింగ్ అంతా మనం ఈ బాక్స్ లోపలే చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నా స్ట్రైట్ స్కేల్ ఏమో మా పిల్లలు మళ్ళీ పోగొట్టేశారు, మళ్ళీ తీసుకోవాలి ఇంకో స్కేలు. ఇక్కడ 9 ఇంచెస్కి అయితే మార్క్ చేసాం కదా, సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఒక లైన్ అన్నది డ్రా చేశాను అనమాట. స్కేల్ యూజ్ చేయకపోవడం వల్ల అంత స్ట్రైట్గా అన్నది రాలేదు. స్కేల్ యూజ్ చేస్తే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 8 నెంబర్ వచ్చింది కాబట్టి షోల్డర్ అన్నది 5.5, నెక్ అన్నది 2.5 తీసుకుంటున్నాం. తర్వాత చంక డౌన్ 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి ఇటు నుండి కూడా చెక్ చేయాలి. పైన షోల్డర్ మనం 5.5 పెట్టాం కాబట్టి 5.5కి వచ్చినట్లుగా మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేయాలన్నమాట. ఇలా ఎల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఆ మిడిల్లో కర్వ్ అన్నది ఇవ్వాలి. కాకపోతే నేను నెక్ హైట్ డ్రా చేసిన తర్వాత రెండిటికి ఒకేసారి ఇస్తాను అనమాట. ఇక్కడ నాకు 2 నెక్ హైట్ వచ్చేసి అంటే నడుము హైట్ 4.5, 4.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 5.5 అన్నది పెడుతున్నాను. అండ్ పైన నెక్ ఏమో 2.5 ఇచ్చాం కాబట్టి కిందన 2.5 అన్నది ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చిన తర్వాత పైన మెడ దగ్గర నుండి కిందన మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ అలా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటూ రావాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం సర్కిల్ స్కేల్ యూజ్ చేసి అండర్ ఆర్మ్ దగ్గర రౌండ్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కిందన నడుము దగ్గర ఆ మిడిల్లోకి ఒక మార్క్ అన్నది చెయ్యాలన్నమాట. అంటే టోటల్ 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి హాఫ్ అంటే 4.5 ఇంచెస్ దగ్గర ఒక మిడిల్లోకి ఒక మార్క్ ఇచ్చి బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఈ మిడిల్లో ఒక టక్ ఇస్తే మనకి కింద మార్కింగ్ లేదు కాబట్టి అది స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నెక్ అయితే మార్కింగ్ చేయలేదు, 2 డిఫరెంట్ నెక్స్ కాబట్టి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఫస్ట్ ఆ మార్కింగ్ మీదుగా మార్కింగ్ అన్నది చేసుకుంటూ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. అండ్ అలానే కిందన కూడా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. మనం నెక్ దగ్గర మీరు చూసినట్లయితే ఎక్కడికైతే 2.5 ఇంచెస్ మార్క్ చేశాను కదా, అక్కడ కూడా ఒక చిన్న టక్ అన్నది ఇచ్చాను నేను. సో ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను పాట్ నెక్ అన్నది మార్కింగ్ చేస్తాను. లైట్గా, మరీ హెవీగా కాకుండా ఆ మార్కింగ్లో వచ్చినట్టే పాట్ నెక్ అన్నది మార్కింగ్ చేస్తాను అనమాట. ఈ 2 కూడా నేను క్యాన్వాస్ యూజ్ చేయకుండా స్టిచ్చింగ్ అన్నది చేస్తాను. క్యాన్వాస్ యూజ్ చేయకుండా షేప్ ఎలా నీట్గా రావాలన్నది స్టిచ్చింగ్ వీడియో అన్నది పోస్ట్ చేస్తాను అనమాట. అది కూడా మీరు చూసినట్లయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది. లైట్గా నేను ఇలా పాట్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. లైట్గా
ఇలా హ్యాండ్తోనే లైట్గా ఇలా పాట్ షేప్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. అంత హెవీగా వద్దన్నారు కాబట్టి నేను ఇక్కడ లైట్గా పాట్ షేప్ అన్నది డ్రా చేశాను అనమాట. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తాను. ఇప్పుడు పాట్ నెక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ ఉంది కదా, ఇది కట్ వర్క్ నెక్ అన్నాను కదా. సో మనమైతే ఇక్కడ ఫస్ట్ అయితే రౌండ్ అన్నది తీసుకుందాం. సర్కిల్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అన్నది తీసుకుందాం. ఇక్కడ మనకి అన్నీ ఒకే లెవెల్లో రావాలంటే నేను ఇక్కడ 2 ఇంచెస్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1.5 ఇంచ్కి 1 ఇంచ్కి కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. షేప్ అన్నది బాగా కనబడుతుంది కదా అందుకని. అండ్ అలానే నేను ఇక్కడ ఆ కరువు స్కేల్ అన్నదే యూజ్ చేసి కట్ వర్క్ అన్నది మార్కింగ్ చేస్తానన్నమాట. సో ఇలా 2 ఇంచెస్కి 2 ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదా. మార్కింగ్ చేసిన తర్వాత ఇలా స్కేల్తో సెట్ చేస్తున్నాను ఎలా అయితే అవుతుందా అని. నేను ఫ్రంట్ నెక్ కూడా ఇదే యూజ్ చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ అన్నది చేశాను ఫ్రంట్ నెక్. కాకపోతే మీకు వీడియోలో ఇక్కడ బ్యాక్ నెక్సే చూపిస్తున్నాను కాబట్టి అది స్టిచ్చింగ్ అన్నది వీడియో షూట్ చేయలేదు. కానీ స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను క్యాన్వాస్ యూజ్ చేయలేదు దీనికి. ఏ క్లాత్స్కి కట్ వర్క్ బాగుంటుందంటే కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్స్కి అయితే కట్ వర్క్ అన్నది బాగుంటుంది. జారిపోయే క్లాత్స్కి జార్జెట్కి అలాంటి వాటికైతే అంత బాగోదు. ఇలాంటి బ్లౌజులకి అయితే బాగుంటుంది. ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ చాలా స్టిఫ్గా ఉందన్నమాట బ్లౌజ్. కాబట్టి నేను క్యాన్వాస్ వేయకపోయినా సరే చాలా నీట్గా వచ్చింది. సో ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాను. అంతా ఒకే లెవెల్లో వచ్చింది. బాగా వచ్చింది చూసారు కదా, అన్నీ ఒకే లెవెల్లో చాలా నీట్గా వచ్చాయి. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసేస్తున్నాను. ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా స్లోగా కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు చాలా నీట్గా వచ్చింది షేప్ అన్నది. అండ్ క్యాన్వాస్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలా అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఈ 2 నెక్స్ కూడా చూపిస్తాను. కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి, మీకు యూజ్ అవ్వచ్చు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్స్ మీద ఆ లైనింగ్ క్లాత్ అన్నది పెట్టి కటింగ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా పరిచేసుకుంటున్నాను. ఇది కట్ వర్క్ బ్లౌజ్ యొక్క క్లాత్. అండ్ అలానే నేను ఇంకొక బ్లౌజ్ కట్ చేశాను కదా, అది కూడా వేసుకొని 2 ఒకసారి కటింగ్ చేసుకుంటాను, బ్యాక్ పార్ట్స్ 2ను. సో మిడిల్లో వర్క్ కట్ వర్క్ది అండ్ అలానే పాట్ నెక్ అవి అయితే కట్ చేయను. జస్ట్ మిగతాదంతా కూడా కటింగ్ అన్నది చేస్తాను. ఇలా ఒకదాని మీద ఒకటి పరుచుకొని ఫోల్డింగ్స్ అన్నవి మన వైపు, ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్ ఉన్నట్లుగా చూసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లుగా చూసుకొని కటింగ్ చేసుకోవడమే. ఇలా కటింగ్ చేసుకుంటే అయిపోయినట్లే. ఇలా మెల్లగా కటింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. నెక్స్ట్ ఈ 2 నెక్కలు కూడా స్టిచ్చింగ్ వీడియోస్ అన్నవి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అది కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా సపోర్టివ్గా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.